గైస్ పొద్దున్న లేచి అయితే రెడీ అయినాం, టెంపుల్కి వెళ్దామని రెడీ అయినాం. కానీ ఇంతలోనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే వచ్చేస్తుంది, చినుకులు పడుతుంది. ఆల్రెడీ వర్షం అయితే వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు, వర్షం అయితే ఇవన్నీ వర్షం పడుతుంది ఆల్రెడీ. ఈ వర్షం తగ్గినాక మళ్ళీ వెళ్ళాలి. బయలుదేరుతున్న గుడికి అయితే కొబ్బరికాయ తీసుకున్నా, పూలు తీసుకున్నా, ఇక బయలుదేరడమే. జనాలు అయితే ఫుల్ ఉంటారు. ఇక్కడ చూస్తే పబ్లిక్ అయితే బయట కూడా రథం అయితే వచ్చేస్తుంది. బయట రథం అయితే పోయినసారి అయితే మనకు మార్నింగ్ 5:30 వరకు అయితే ఈ రథోత్సవం అనేది కంప్లీట్ అవుతుండే. ఈసారి అయితే కొద్దిగా లేట్ చేశారు. ఈ రథోత్సవానికి మన గురుపల్లి ప్రతాప్ రెడ్డి గారు కూడా వచ్చారనమాట. ఇక్కడ చాలా ఘనంగా జరిగింది పూజ కూడా. చూడండి, జనాలు అయితే పైకనైతే రథోత్సవాన్ని చూడడానికి పైకనైతే ఇలా చూస్తున్నారు. సో ఫోటోలు తీసేవాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోస్ వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. ఫుల్ జనాలు అనమాట. ఇది చూసుకోండి, ఇప్పుడు మొత్తం ఫుల్. అసలు జనాలకి రానికి కూడా బయటకు చాలా ఇబ్బంది అయింది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. దర్శనం అయితే అయిపోయింది. ఈ దర్శనం అయిపోయినాక బయటకి అయితే వెళ్తున్నాయి. ఇక బయటకు వెళ్ళేసి ఇక ఇంటికి వెళ్దామనేసి వెళ్ళిపోతున్నాయి. ఒకసారి చూడండి, మొత్తం ఫుల్ క్రౌడ్. ఇక్కడ బయట చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు అయితే పెట్టేశారు. ఇక్కడ టాయ్స్ కావచ్చు, దుకాణాలు, స్వీట్ షాప్స్ అండ్ ప్యారాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక కొనే వాళ్ళు కొంటున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. లడ్డు కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక అయిపోయింది, ఇది అంత దర్శనం కూడా అయిపోయింది కాబట్టి మేము కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే అయిపోయింది. అయిపోయినాక ఇంటికి అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడే ఇందాక వచ్చేసినాం. సో వచ్చేసి ఇక పులిహోర కూడా లడ్డు అని వచ్చాం అనమాట. లడ్డు కూడా తినేస్తాం. లడ్డు పులిహోర తెచ్చి ఆయన లడ్డు తింటున్నాడు, పులిహోర.